హాయ్ ఫ్రెండ్స్, హాయ్ తెలంగాణ విన్న పిల్ల. రేపైతే నేను ఒక న్యూస్ విన్నాను. 27th రోజు ఒక అఫ్కోర్స్ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఒక 4 years బ్యాక్ నుండి లవ్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఒక 1 year తర్వాత వాళ్ళ మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. అబ్బాయి సపరేట్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 1.5 year తర్వాత ఆ పర్సన్స్ ఇద్దరు మాట్లాడుతారు. ఇది నా ఫ్రెండ్స్లో జరిగిన ఇష్యూ. 1.5 year తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ 1.5 year కూడా ఆ పర్సన్, నా ఫ్రెండ్ అమ్మాయి, ఇది నాకు తెలిసిన వాళ్ళది. ఆ 1.5 year కూడా ఆమెకి బోల్డ్ అని మ్యాచెస్ వచ్చాయి. ఎన్ని మ్యాచెస్ అంటే ఒక రేంజ్లో వచ్చాయి. అన్నీ మంచి మంచి మ్యాచెస్ వచ్చాయి. అయినా తన మ్యాచెస్కి ఎవ్విటికీ రియాక్ట్ కాలేదు. తన తన ఎవ్వరికి రియాక్ట్ కాదు. తన మీద నమ్మకం పెట్టుకొని 1.5 year వెయిట్ చేసింది. 1.5 year తర్వాత అబ్బాయి అమ్మాయితో మాట్లాడాడు. మాట్లాడాక 1.5 year తర్వాత అమ్మాయితో మాట్లాడుకుంటేనే విలేజ్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చూసిన సంబంధాన్ని చూసుకున్నాడు. ఆ అబ్బాయిని దేంతో కొట్టాలి? అఫ్కోర్స్ వాళ్ళ అక్కకి, వాళ్ళ అక్కకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ బంధువులకి అమ్మాయి లవ్ ఏంటో వాళ్ళకి తెలియదు. బట్ నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నీ కోసం 1.5 year వెయిట్ చేసిందంటే అమ్మాయి ఎంత జెన్యున్గా ఉంటుంది. ఈ జనరేషన్లో ఒక 1 week మాట్లాడకపోతే నిన్ను అవాయిడ్ చేసుకొని వేరే వాళ్ళతో సెటిల్ అయ్యే జనరేషన్లో 1.5 year నువ్వు మాట్లాడకుండా 1.5 year నీ కోసం వెయిట్ చేసిందంటే అమ్మాయి ట్రూగే కదా. ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న, పెళ్లి చూపులు అయినాయి అని తెలిస్తే అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది. అవును, అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఆ పెళ్లి సంబంధాలు 90% ఏంది, 100కి 100% ఆపేస్తుంది. కానీ అట్లా ఎన్ని సంబంధాలు ఆపుతుంది? ఎంతగానో ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఆ అబ్బాయే కదా తన మనసు మార్చుకోవాలి. నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది అని అంటారు. కానీ అమ్మాయి గోస ఆ ఫ్యామిలీకి తగలదా? ఆ ఫ్యామిలీ వాళ్ళు సర్వనాశనం కారా? ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో తగిలింది ఆ గోస అంతా. ఆ ఫ్యామిలీలో గోస పడదా? వాళ్ళ అక్కకి ఆ పాపం తగలదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ పాపం తగలదు. ఒక ఆడపిల్ల ఏడుపు ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, తరాలు దాకుతుంది. ఆడపిల్ల ఏడుపు, ఆడపిల్ల ఉసురు ఖచ్చితంగా దాకుతుంది. అందుకే చెప్తున్నాను, ఆ అబ్బాయి చాలా ద్రోహం చేస్తున్నాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి తెలియదు. అమ్మాయితో మాట్లాడుకుంటూనే ఆ సంబంధం చూసుకున్నాడంటే వాడు ఎంత పెద్ద మోసగాడు ఉంటాడు. ఆ అమ్మాయికి ఒకటే మాట చెప్పాను నేను, ఇంకా అబ్బాయితో మాట్లాడకు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, బట్ మేమందరం సపోర్ట్ ఉన్నా. ఆ అమ్మాయికి బోల్డ్ మంది సపోర్ట్ ఉన్నారు. అసలు బోల్డ్ మంది సపోర్ట్ ఉన్నారు. అలాంటప్పుడు మేము అన్నాము, బట్ ఇంకా సపోర్టింగ్ కావాలంటే మేమందరం చేస్తాము, బట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. వాళ్ళకి ఒక ఆడపిల్లని మోసం చేస్తే అది ఎలా ఉంటుందో వాళ్ళకి చూపెట్టు. ఆపోజిట్ అఫ్కోర్స్ ఆ అమ్మాయి చేసుకోపోయే అమ్మాయికి రేపు తెలిసాక వీడితో కాపురం చేస్తుందా? వీడిని ఏ చెప్పుతో తీసుకొని కొడతారు ఆ ఫ్యామిలీ? అయినా వీడికి సిగ్గు ఉండాలి, వాళ్ళకి కాదు. నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది కదా, నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, మరి నాకు పెళ్లి సంబంధం వస్తే మరి నేను ఎలా చేసుకుంటాను? నేను ఆపేసుకుంటాను కదా, వాళ్ళేదో పిచ్చి మొక్క పోయి చూస్తారు, నేను అవాయిడ్ చేస్తాను కదా అన్నట్టు ఉండాలి. అఫ్కోర్స్ అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మళ్ళీ ఇంకొక అమ్మాయి జీవితం ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు? దీని గురించి మీరు కామెంట్ చేయండి. అఫ్కోర్స్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే అమ్మాయికి కూడా న్యాయం జరగాలని కూడా మీరు కామెంట్ చేయండి. వాడికైతే అంటే ఆల్మోస్ట్ 90% ఆ పెళ్ళి 100కి 100% అది ఆపేస్తారు. అది షూర్ కాదు, అది ఆపడం పెద్ద రిస్క్ కాదు. కానీ ఆ పర్సన్కి ఒక అమ్మాయి విలువ తెలవాలి, తెలియాలి. అది తెలిసేటట్టు చేయాలి. కానీ ఈరోజు ఆ అమ్మాయికి అయితే ఒకటే మాట చెప్పాను, ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసేసే. ఎందుకంటే వాడు దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అలాంటి నాటకాలు ఆడే పర్సన్తో మాట్లాడకుండా దూరం ఉండు.
నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. కానీ అబ్బాయి కాల్ కానీ, మెసేజ్ కానీ సంథింగ్ ఏం చేయకు. నువ్వు చేయవలసింది చేసేయి. అతనికి చేయవలసిన పనిష్మెంట్ అక్కడి నుండి పడుతుంది. కానీ నువ్వు చేయవలసిన పనిష్మెంట్ కూడా నువ్వు చెయ్యి అని చెప్పాను. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చిందా? దీని గురించి కామెంట్ చేయండి. ఓకేనా? ఆ అమ్మాయికి మనం కూడా అందరం సపోర్ట్ చేస్తాము. బట్ తను నా ఫ్రెండ్. నా యూట్యూబ్ ఛానల్లో 478 మెంబర్స్ ఉన్నారు కదా. అఫ్కోర్స్ మనం అందరం కలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాము. రేపు ఏమి ఇష్యూ అయినా ఏమైనా అఫ్కోర్స్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఆ ఫ్యామిలీకి వెళ్ళడానికి మనం అందరం సపోర్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.